ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా పెదకూరుపాడు నియోజకవర్గంలో కూడా మనం ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ఈ ఆటలో పాల్గొనే స్టూడెంట్స్ కి, గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాము ద్వారా ఎక్కడా లేని ఇలాంటి ప్రోగ్రామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ గేమ్స్ ఆడటం వల్ల ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ గేముల్లో పాల్గొని మరి ఆ ప్రైజులు రావటం వల్ల అందరికీ కూడా ఎంతో కొంత ప్రోత్సాహం ఆటలాడాలి అనే ఒక మంచి సంకల్పం రావటం, అందరూ కూడా యాక్టివ్ గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం. మరి గతంలో ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో ఒకసాట ఒక గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ లోనే ఆడుకునే వాళ్ళు. ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చి ఎక్కడా కూడా పిల్లలకి గ్రౌండ్స్ లేవు ఆడుకోవడానికి. ఒకేలా ఆడుకుందామన్నా కూడా ఈ కిట్స్ ఆ స్కూల్లో పాపం ఆ హెచ్ఎం గాని దానికి సరిపడా ఆ కిట్స్ కూడా డబ్బులు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. విద్యా వ్యవస్థలో ప్రతి స్కూల్ బాగు చేయించడం, ప్రతి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు గానీ, బుక్స్ గానీ, ఫుడ్ గానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే విధానంలో గానీ, మరి అట్లాగే అమ్మఒడి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక 15,000 ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం, ఒక మార్పు తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ జరిగినాయి. దాంట్లో భాగంగానే ఆడుదాం ఆంధ్ర ఈ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి, మరి మేము గతంలో గ్రామాల్లో తిరిగినప్పుడు స్టూడెంట్స్ కొంతమంది గ్రామస్తులు క్రికెట్ కిట్లు కావాలని, లేకపోతే వాలీబాల్ కిట్లు కావాలని ఇవన్నీ మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కొనుక్కునే పరిస్థితి కూడా ఉండేది కాదు పాపం. మరి అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ ఆ సచివాలయ లిమిట్ లో ఎవరైనా వచ్చి అప్లికేషన్లు పెట్టుకుంటే గ్రామస్తులు కూడా ఎవరైనా, మరి స్టూడెంట్స్ కాడి నుంచి 60 ఏళ్ళ వాటికి ఎవరైనా ఆట ఆడుకోవడానికి, మరి గేమ్స్ ఆడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పాల్గొనొచ్చు. పాల్గొంటే దానికి సంబంధించి ఆ కిట్స్ కూడా సచివాలయం ద్వారానే కొని ఇస్తారు మీకు. మొత్తం గవర్నమెంట్ ద్వారానే ఈ కిట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గేమ్స్ లో ఇప్పుడు క్రికెట్ గానీ, వాలీబాల్ గానీ, కబడ్డీ గానీ, ఖోఖో గానీ, షటిల్ గానీ ఈ ప్రధానంగా ఈ గేమ్స్ అన్ని ఉన్నాయి. మరి ఈ గేమ్స్ లో అందరూ మీరు పాల్గొని మీ ప్రతిభని ఫస్ట్ సచివాలయం, తర్వాత మండల స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ 5 డివైడ్ చేసి మరి గ్రామ స్థాయి నుంచి 26 నుంచి 9-1వ తారీఖు దాకా గ్రామ స్థాయి లెవెల్లో పోటీలు ఉంటాయి. మండల స్థాయి లెవెల్లో 10 నుంచి 10-1 నుంచి 23-1 ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నియోజకవర్గ స్థాయి 24-1 నుంచి 31 నియోజకవర్గ స్థాయి ఉంటుంది. జిల్లా స్థాయి మరి 31 నుంచి 5-2 జిల్లా స్థాయి ఉంటుంది. మరి రాష్ట్ర స్థాయి 6-2 నుంచి 10-2 రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి. దీంట్లో మీరు అందరూ రాష్ట్ర స్థాయి వాటికి వెళ్ళి మీరు దీంట్లో పాల్గొని విజయం సాధించాలని ప్రతి ఒక్కరు పెదకూరుపాడు నియోజకవర్గంలో గేమ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆ రోజు మరలా మీటింగ్ పెట్టుకొని మనం ఆ రోజు ప్రైజులు తీసుకోవాలి. మరొకసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను.